అండి అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్ అండి. సో లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినట్లుగానే ఈ ఇయర్ కూడా మేము క్రిస్మస్ ఐటమ్ అయితే తీసుకొచ్చాము. ఆ ఐటమ్ ఏంటనేది, ప్రైజెస్ ఎంత అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదో చూడండి, మ్యారీ క్రిస్మస్ అని చెప్పి మనకి ఒక బ్యానర్ అయితే వచ్చింది. సో నేను మీకు సైజ్ చూపించడానికి కూడా నేను మీకు స్కేల్ అనేది పక్కన పెట్టుతున్నాను. అయితే దీని కాస్ట్ వచ్చేసి, సో చూడండి పెద్ద స్కేల్ ఇది. సో 30 సెంటీమీటర్స్ స్కేల్. సో ఈ బ్యానర్ వచ్చి మనకి 40 రూపీస్ పడుతుందండి. ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్. సో ఫెరీ స్టిక్స్ అండి ఇవి. సో ఇది మనకి పడుతున్న హోల్సేల్ ప్రైస్ అయితే 8 రూపీస్. సో చూడండి, మీకు పక్కన స్కేల్ కూడా పెడుతున్నాను. ఇవి మనకి ఇలా 8 రూపీస్ పడుతున్నాయి. ఒక్కొక్క ఫెరీ స్టిక్ మనకి 8 రూపీస్ పడుతుందండి. క్రౌన్స్ అండి. సో మనకి సిల్వర్ కలర్ అయితే వచ్చినాయి. ఇది ఒక్కొక్క క్రౌన్ వచ్చి మనకి 15 రూపీస్ పడుతుంది. మనకి ఇలా కలర్ బెల్స్ అయితే వచ్చాయండి, గోల్డెన్ కలర్. సో ఇది మనకి ప్యాక్ ఇలా వచ్చి 6 సో ఇది ఇలా మనకి 75 రూపీస్ అయితే పడుతుంది. 6 పీస్ ప్యాక్. ఇది స్టార్ ఫెరీ స్టిక్ అండి. సో ఇది కూడా మనకి 8 రూపీస్ అయితే పడుతుంది. ఈచ్ వన్ 8 రూపీస్ అండి. ఇవి సాంటా పెన్సిల్స్ అండి. సో లాస్ట్ ఇయర్ అయితే మనం చాలా పెద్ద పెన్సిల్స్ అయితే తీసుకొచ్చాం, బట్ ఇయర్ స్మాల్ పెన్సిల్స్ వచ్చాయి. సో ఇది ఈచ్ వన్ వచ్చి మనకి 11 రూపీస్ పడుతుందండి. ఇలాగ 12 పీసెస్ సెట్ అయితే వస్తుంది. ఇది సాంటా పోస్టర్ అండి. చూడండి, చాలా మనకి పెద్ద పోస్టర్ అయితే వచ్చింది. మీకు స్కేల్ పక్కన పెట్టి చూపిస్తుంది చూడండి. సో 2 స్కేల్స్ కలిపితే ఎంత లెంత్ వస్తుందో అంత వస్తుంది. ఇది మనకి 44 రూపీస్ పడుతుందండి ఈచ్ పీస్. ఇంకా 12 పీసెస్ వస్తాయి. ఇవి పాంపామ్స్ అండి, కిడ్స్ కోసం. సో ఇది ఈచ్ మనకి 28 రూపీస్ అయితే పడుతుంది. సో ఇలాగ మనకి ప్రజెంట్ అయితే 4 కలర్స్ వచ్చాయి. సో ఇది బిగ్ శాంటా అండి. ఇది మనకి ఈచ్ పీస్ 145 రూపీస్ అయితే పడుతుంది. ఇలా గాగుల్స్ వచ్చాయండి, చక్క మంచిగా కొమ్ములు లాగా వచ్చాయి. సో ఇది మనకి ఈచ్ పీస్ 28 రూపీస్ పడుతుంది. గ్రీన్ వస్తుంది, బ్రౌన్ అండ్ రెడ్ కలర్ వస్తుందండి. 3 కలర్స్ అయితే ఉన్నాయి. గ్రీన్, బ్రౌన్ అండ్ రెడ్ అండి. 3 కలర్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో ఇది హాఫ్ బెల్ అండి, మేరీ క్రిస్మస్ అని పైన వస్తుంది. సో ఇది మనకి ఈచ్ వచ్చి 75 రూపీస్ పడుతుందండి. 2 కలర్స్ అయితే ఉన్నాయి, ఒకటి గోల్డ్ అండ్ ఇంకొకటి రెడ్. క్యాప్ గాగుల్స్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఈచ్ 35 రూపీస్ అయితే పడుతుంది. 2 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది, ఒకటి రెడ్ అండ్ ఇంకోటి గోల్డెన్ కలర్. ఇది పేపర్ మేరీ క్రిస్మస్ బ్యానర్ అండి. సో మనకి మేరీ క్రిస్మస్ అని వస్తుంది, దాన్ని మనం చక్కగా టై చేసుకోవడానికి మనకి ఇలా తాడు కూడా ఇచ్చాడు. కాబట్టి ఇది ఈచ్ వన్ 35 రూపీస్ అయితే పడుతుంది. స్నో ఫ్లేక్స్ అండి. ఇది మనకి ఈచ్ ప్యాకెట్ వచ్చి 22 రూపీస్ అయితే పడుతుంది. గోల్డ్ అండ్ రెడ్ అండ్ సిల్వర్ కలర్ 3 కలర్స్లో వస్తాయి. ఇవన్నీ గార్లెండ్స్ అండి, మల్టీ కలర్ గార్లెండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 5 ఫీట్ అయితే వస్తుంది. ఈచ్ గార్లాండ్ వచ్చి మనకి 30 రూపీస్ అయితే పడుతుంది. 2 లైన్స్ వచ్చాయండి. సో ఇది సింగిల్గా కనుక తీస్తే కనుక మనకి 5 ఫీట్ అనేది వస్తుంది. ఈచ్ 30 రూపీస్ మాత్రమే. సిల్వర్ కలర్ గార్లాండ్ అండి. సో ఇది వచ్చేసి 3 ఫీట్, ఇది వచ్చేసి 5 ఫీట్. ఇవి రెండు కూడా అంటే ఈచ్ గార్లాండ్ వచ్చి మనకి 15 రూపీస్ పడుతుంది. సో ఇది ఓన్లీ సింగిల్ కలర్ గార్లాండ్స్ అండి. ఈచ్ గార్లాండ్ 5 ఫీట్ అయితే ఉంటుంది. సో మనకి ఈచ్ గార్లాండ్ కాస్ట్ వచ్చి 30 రూపీస్. సింగిల్ కలర్ గార్లాండ్స్ అండి ఇవి. సో ఇది ఈచ్ గార్లాండ్ వచ్చి 5 ఫీట్ ఉంటుంది. సో ఒక్కొక్క గార్లాండ్ వచ్చి 30 రూపీస్. క్రిస్మస్ వాచెస్ అండి, లైటింగ్ వస్తాయి చూసారు కదా. ఇక్కడ సాక్స్, స్నో ఫ్లేక్, శాంటా అండ్ స్నో ఇలా ఉన్నాయి. క్రిస్మస్ ట్రీ కూడా వచ్చింది. ఇవన్నీ కలిపి సో ఈచ్ వాచ్ వచ్చి మనకి 15 రూపీస్ పడుతుంది.
శాంటాక్లాస్ పీవీసీ మాస్క్ అండి. సో మనకి ఇది ఈచ్ మాస్క్ 4 రూపీస్ పడుతుంది. ఇది స్మాల్ హ్యాంగింగ్ బ్యానర్ అండి. సో మనకి ఇది ఈచ్ వన్ వచ్చి 35 రూపీస్ అయితే పడుతుంది. ఇవి బౌ హెయిర్ బ్యాండ్స్ అండి. మనకి ఈచ్ వన్ 45 రూపీస్ అయితే పడుతుంది. సో దీంట్లో మనకి ఇలాగా 2 కలర్స్ అయితే వచ్చాయి. ఇది గ్రీన్ గార్లెండ్ అండి. సో ఇది కూడా మనకి ఈచ్ వన్ 30 రూపీస్ అయితే పడుతుంది. ఇది హ్యాపీ క్రిస్మస్ ఫోమ్ బ్యానర్ అండి. సో ఇది కూడా మనకి ఈచ్ వన్ 35 రూపీస్ అయితే పడుతుంది. సారీ అండి, మేరీ క్రిస్మస్. ఇది ఫోమ్ బ్యానర్ వచ్చి మనకి ఈచ్ వన్ 35 రూపీస్ అయితే పడుతుంది. గ్లిటర్ బాల్స్ అండి. దీంట్లో మనకి గోల్డెన్ కలర్ అండ్ రెడ్ కలర్ అయితే వచ్చాయి. సో ఇది మనకి ప్యాకెట్ ఇలా వచ్చి 80 రూపీస్ అయితే పడుతుంది. ఇది ఒక్కొక్క బాల్ వచ్చి మనకి 3 సెంటీమీటర్స్ అయితే పడుతుంది. 3 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ఇది బాక్స్ టేబుల్ ట్రీ అండి. సో చూసారు కదా, ఇలా చక్కగా చిన్న పాట్లో అయితే వచ్చింది. ఇది మనకి ఈచ్ వన్ 24 రూపీస్ అయితే పడుతుంది. ఇవి స్మాల్ డ్రమ్స్ అండి. క్రిస్మస్ ట్రీ డెకరేటివ్ డ్రమ్స్. 2.5 ఇంచెస్ ఇది. సారీ 2.5 సెంటీమీటర్స్. సో ఇది ఈచ్ ప్యాకెట్ మనకి 42 రూపీస్ అయితే పడుతుంది. ఈచ్ ప్యాకెట్లో 12 పీసెస్ అయితే ఉంటాయి. ఇవి గ్లిటర్ స్టార్స్ అండి. గ్లిటర్ స్టార్స్. సో దీంట్లో కూడా మనకి ఈచ్ ప్యాకెట్లో 12 పీసెస్ అయితే వస్తాయి. సో ఈచ్ ప్యాకెట్ మనకి 20 రూపీస్ పడుతుంది. అలానే ఇవి గ్లిటర్ బెల్స్. సో దీనికి కూడా ఈచ్ ప్యాకెట్లో 12 పీసెస్ అయితే ఉంటాయి. ఇది కూడా ప్యాకెట్ వచ్చి మనకి 20 రూపీస్ అయితే పడుతుంది. ట్రీ గాగుల్స్ అండి. సో దీంట్లో 3 కలర్స్ వచ్చాయి, గ్రీన్, రెడ్ అండ్ పింక్, లైట్ పింక్. సో ఇది ఈచ్ వచ్చి మనకి 28 రూపీస్ అయితే పడుతుంది. ఇవి గ్లిటర్ డ్రమ్స్ అండి. గ్లిటర్ డ్రమ్స్. సో 12 పీసెస్ వస్తాయి. సో ఇలా ఈచ్ ప్యాక్ మనకి 42 రూపీస్ అయితే పడుతుంది. ఇది 2 పీస్ హాఫ్ బెల్ అండి. సో ఇది మనకి ఈచ్ వన్ వచ్చి మనకి 105 రూపీస్ అయితే పడుతుంది. సో చక్కగా ఇలాగా మధ్యలో శాంటాక్లాస్ వచ్చి మంచిగా బెల్ అనేది 2 బెల్స్ అయితే వస్తాయి. ఇది శాంటాక్లాస్ పోస్టర్స్ అండి, స్మాల్ సైజు. సో మనకి ఈచ్ వన్ వచ్చి 15 రూపీస్ పడుతుంది. ఇవి చాలా ఇలా హ్యాంగ్ చేసుకునే రింగ్ శాంటా అండి. సో ఇది మనకి ఈచ్ వన్ వచ్చి 29 రూపీస్ అయితే పడుతుంది. ఇలా ఒక పీస్ 29 రూపీస్. ఇది హౌస్ షేప్డ్ ఫ్రేమ్ అండి. సో లోపల చక్కగా మంచిగా పైన్ ట్రీ ఉంటుంది. అలాగే 2 డేస్ వస్తాయి. దీంట్లో మనకి సింగిల్ డీర్ వచ్చేది కూడా ఉంటుంది. ఇలా చూడండి, ఇలా క్రిస్మస్ ట్రీ అండ్ ఇలా పైన్ ట్రీ. ఇది మనకి ఈచ్ వచ్చి 60 రూపీస్ అయితే పడుతుందండి. ఇది 6 to 12 months బేబీస్ శాంటా డ్రెస్ అండి. మనకి 120 రూపీస్ పడుతుంది. బటర్ఫ్లై వింగ్స్ అండి. సో విత్ ఫెయిరీ స్టిక్ అండ్ హెయిర్ బ్యాండ్ ఆల్సో వచ్చినాయి. ఇది మనకి ఈచ్ వన్ వచ్చి 55 రూపీస్ అయితే పడుతుంది. దీంట్లో మనకి అన్ని రకాల కలర్స్ అయితే ఉన్నాయండి. ఇది న్యూ ఇయర్ క్లాత్ బ్యానర్ అండి. సో మనకి ఇలా వస్తుంది విత్ లెటర్స్ తోటి. ఇది మనకి ఈచ్ పీస్ 140 రూపీస్ అయితే పడుతుంది. చూడండి ఎంత బాగుందో, చక్కగా మంచి గ్లిటర్ లెటర్స్ వచ్చినాయి. ఇది మనకి ఈచ్ పీస్ 140 రూపీస్ అండి.